స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. ఇష్టం వచ్చిన రీతిలో కాలనీలలో చెత్తను పారవేస్తే జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నాగరాజుతో కలిసి నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య పర్యటించారు. డివిజన్లోని ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తతో పాటు పిచ్చి చెట్లను తొలగించారు. మేకల మార్కెట్లో రాజన్నల కులస్తులు మేకల వ్యర్థాలను నేరుగా కాలువల్లో పడేస్తున్నారని, అలా చేస్తే మున్సిపల్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటింటి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి 50 రూపాయల చొప్పున వసూలు చేయడం జరుగుతుందని, ఇందుకోసం చెత్త సేకరణ కోసం వచ్చే మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు సోదరుడు నాగరాజు గారికి సంబంధించి 52 డివిజన్లో ఈరోజు మొత్తం కూడా వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో దాదాపుగా ఎండాకాలం నుంచే ప్రారంభించినప్పటికీ కూడా పూర్తిగా వర్షాకాలం ప్రారంభమైంది. దీంతో ఏమైతే ఉన్నది అని అంటే ఈ ఏరియా మొత్తం ఎక్కువగా ఈ రాజన్నలకు సంబంధించిన సోదరులు మేకలు రోజు ఇక్కడే తీసుకొచ్చి కోసి దానికి సంబంధించిన కచరా మొత్తం కూడా కాలువలలో పూడిక తీయకుండా దాంట్లోనే వేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సూచన చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు స్లాటర్ హౌస్ కన్నా మేకలు కట్ చేసుకొని అదంతా కూడా అక్కడే ఇవ్వాలని. అలాగే ప్రతి ఇంటింటికి కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు మొదలైనవి. ప్రతి వాళ్ళు కూడా చెత్త సేకరణ చేసేందుకు మున్సిపల్ వాళ్ళు వస్తారు కనుక మున్సిపల్ వాళ్ళకే మీరు చెత్త ఇంటింటి నుంచి చెత్త తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా కాలువలలో వేస్తే గిట్ట మీరు చెత్త ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా మంత్లీ 50 రూపీస్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ డ్రైన్లలో ఎవరన్నా చెత్త వేస్తే దానికి 500 నుంచి 1000 రూపాయలు 2000 రూపాయలు ఎంత అయినా ఫైన్ కూడా వేసి అది చేస్తాము. మున్సిపల్ నుంచి ఖచ్చితంగా ఫైన్లు వేయబడతాయి. ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో